హైదరాబాద్ మణికొండలోని కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ వాడుతున్నారని పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. అందులో ఉన్న 50 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్గా తేలిందన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. వీరితో పాటు పబ్ నిర్వాహకులు డీజేలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇంకా ఎవరెవరు డ్రగ్స్ దందాలో ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్. చేసేసి ఒక రైడ్ చేసి అందరినీ అందులో ఉన్నటువంటి అరౌండ్ ఒక 45 to 50 మెంబర్స్కు టెస్ట్ చేసాము, ప్రైమరీ టెస్ట్. అందులో ఒక 24 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కస్టడీ తీసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. బట్ ఓన్లీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ వాళ్ళు గతంలో కన్జ్యూమ్ చేసినట్టు వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ డీజే పేరు కూడా 4 మెంబర్స్ అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. పబ్లో స్వాధీనం ఏం లేదు, అంటే వాళ్ళు తాగిన లిక్కర్ల గిట్ల ఏమైనా మిక్సింగ్ ఉందని చెప్పి శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాం మాత్రం. ఇక మణికొండ కేవ్ క్లబ్లో నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీలపై సంబంధించి డీటెయిల్స్ ధనరాజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ధనరాజ్, మణికొండ కేవ్ క్లబ్లో నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీలపై అప్డేట్స్ ఏంటి? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు? సూర్య, హైదరాబాద్లోని మణికొండ కేవ్ క్లబ్ పైన కూడా నిన్న నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ టీం ఆకస్మికమైనటువంటి తనిఖీలు కొనసాగించింది. అయితే ఈ పబ్బులో నిబంధనలకు ఉల్లంఘించి కూడా పబ్బు యాజమాన్యం ఇందులో కొంతమంది వచ్చినటువంటి కస్టమర్లు గంజాయి అదేవిధంగా MDM సంబంధించినటువంటి డ్రగ్ ను వాడుతున్నట్లుగా నార్కోటిక్ బ్యూరోకు అదేవిధంగా స్పెషల్ టీమ్ ఆపరేషన్ కు ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా ఆకస్మికమైనటువంటి దాడులు కొనసాగించింది. ఈ క్రమంలోనే 50 మంది అక్కడ ఉన్నటువంటి ఈ పబ్బులో ఉన్నటువంటి వారికి నార్కోటిక్ సంబంధించిన బ్యూరో వాళ్ళు ఈ డ్రగ్ కన్జంప్షన్ పైన కూడా వారికి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే 24 మందికి అందులో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా వయసు చూసినట్టయితే 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే మొత్తం ఈ కస్టమర్లుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ పబ్బు యాజమాన్యం కూడా చాలా వరకు ఏవైతే రూల్స్ ను బ్రేక్ చేయడము, అంతేకాకుండా ఇందులో చాలా వరకు అశ్లీల నృత్యాలతో పాటుగాను చాలా వరకు ఈ డెసిబుల్స్ సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారికి కూడా డిస్టర్బ్ చేస్తున్నారనే ఫిర్యాదు కూడా రావడం జరిగింది. మొత్తం మీద వీళ్ళంతా కూడా అంటే లోపలికి వచ్చేవారు వాళ్ళ కస్టమర్లకు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి పరిస్థితి పైన కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఇందులో 50 మందికి పైగా కూడా ఇందులో నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ టీం కూడా తనిఖీలు చేసి మొత్తం మీద వారికి ఆ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో కూడా వీళ్ళందరినీ రాయదుర్గం పోలీసులు వారికి హాస్పిటల్కు తరలించి వారికి కూడా మళ్ళీ హాస్పిటల్లో కూడా ఈ డ్రగ్ కన్జంప్షన్ పైన కూడా వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మొత్తం వీరిని రాయదుర్గం పోలీసులు వారిని మళ్ళీ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఇందులో చూసినట్టయితే ప్రధానంగా పబ్ యాజమాన్యంతో పాటుగాను ఆర్గనైజర్లు అదేవిధంగా మొత్తం అంటే వీటి సిస్టమ్ సంబంధించి ఏ రకమైనటువంటి రూల్స్ బ్రేక్ చేశారు, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించినటువంటి కన్జంప్షన్ యాక్ట్ల పైన కూడా మొత్తం పోలీసులు ఇప్పటికే పలు కేసులను నమోదు చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ గంజాయి కావచ్చు, ఇందులో ఉన్నటువంటి MDM స్వాధీనం చేసుకున్నటువంటి డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ పబ్బుకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనే విషయం పైన పూర్తి ఆరా తీస్తున్నాం, దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇప్పటికే రాయదుర్గం ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరుగుతోంది. మొత్తం నిన్న నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ టీం తనిఖీలు నిర్వహించినటువంటి క్రమంలోనే ఈ కేవ్ క్లబ్ పైన మొత్తం ఈ వ్యవహారం కూడా వెలుగులోకి రావడం జరిగింది. సూర్య.